యాక్సెప్ట్ చేయగలగాలి ఎవరైనా సరే. ఎనీబడి ఎవరైతే లాస్ని యాక్సెప్ట్ చేయగలరో వాళ్ళు మాత్రమే ప్రాఫిటబుల్గా ఉంటారు. లాస్ వచ్చింది ఈరోజు ఇంతే అనుకోవాలంతే. మనం ఏమనుకుంటామంటే ఈరోజు ఇంతే అని అనుకోము. నా దగ్గర నుంచి అంటే ఆల్రెడీ మనం కొంచెం ప్రాఫిట్ చూసుంటాం. తర్వాత మనకి లాస్ రాగానే మనకి ఏమనిపిస్తుంది అంటే అరే రే ప్రాఫిట్లో ఉండి లాస్లోకి వెళ్ళిపోయాను, కాస్త ప్రాఫిట్లోకి వచ్చిన తర్వాత ఎగ్జిట్ అయిపోదాం అనుకుంటాం. ఇంకా అలా 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 ఆ ఊబిలో కూరుకుపోతూనే ఉంటాం. ఇంకా ఎమోషన్స్ అనేవి కంట్రోల్ అవ్వనమాట. ఇంకా పూర్తిగా మనం ఎమోషన్స్ కంట్రోల్లోకి వెళ్ళిపోతాం. మన కంట్రోల్లో ఉండవు అవన్నీ కూడా. అందుకే లాస్ వచ్చినా ప్రాఫిట్ వచ్చినా మనం సర్టైన్ ఒక లిమిట్ దగ్గర ఏం చేయాలి, ఆగిపోవాలి. లాస్ అయినా ప్రాఫిట్ అయినా సరే యాక్సెప్ట్ చేయాలి. రెండోది మార్నింగ్ అనుకోవాలి, ఈరోజు నా లాస్ ఎంతవరకు లాస్ ఇవ్వగలను, ఎంతవరకు నేను ప్రాఫిట్ తీసుకోగలను. ప్రాఫిట్ ఎంతైనా రావచ్చు, బట్ లాస్ మాత్రం మీ చేతుల్లోనే ఉంటుంది. ప్రాఫిట్ ఎంతైనా ఇవ్వచ్చు మార్కెట్. ప్రాఫిట్ కోసం వాళ్ళు ట్రెండీ మార్కెట్లో పడిపోయారు అనుకోండి, మీ ప్రాఫిట్ ఎలా ఉంటుందండి, అలా వెళ్తూనే ఉంటుంది. కానీ లాస్ అనేది మీ చేతుల్లోనే ఉంటుంది. ఎంతలో కట్ చేయాలి అనేది లాస్ మీ చేతుల్లో ఉంటుంది. మనం ఇక్కడ చేసే బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే లాస్ని మనము కట్ చేయము. ప్రాఫిట్ వస్తే మాత్రం ఇమీడియట్లీ ఎగ్జిట్ అయిపోతాం. మనం ట్రైల్ చేయడం, టీఎస్ఎల్ పెట్టుకుంటూ ట్రైల్ చేసుకుంటూ వెళ్తేనే కదా లాంగ్ ప్రాఫిట్స్ అనేవి వస్తాయి. ఒక విషయాన్ని మర్చిపోకండి, లాస్ వచ్చినప్పుడు లిమిట్ ఉండాలి, ప్రాఫిట్ వచ్చినప్పుడు అన్లిమిటెడ్ ఉండాలి. ఈ విషయాన్ని మర్చిపోకండి. ఎందుకంటే మార్కెట్ అనేది ఎప్పుడు ఒకే ట్రెండ్లో వెళ్దు, డౌన్లో కానీ అప్లో కానీ. మార్కెట్ వెళ్తుంది మళ్ళీ వస్తుంటుంది, మళ్ళీ వెళ్తుంది మళ్ళీ వస్తుంటుంది, మళ్ళీ వెళ్తుంది వస్తుంటుంది. సర్టెన్ ఒక్కొక్క లిమిట్ దగ్గరికి వచ్చేసరికి మనం ఏం చేయాలి, ఇంతకు మించి నేను లాస్ ఇవ్వకూడదు. ట్రెండీ మార్కెటే మనకి ఎక్కువ లాస్ అయ్యేది ఎక్కడ చెప్పండి, ట్రెండీ మార్కెట్లో లాస్ అవుతాం ఎక్కువ. ట్రెండ్ మార్కెట్లో నేను గమనించింది అయితే ట్రెండీ మార్కెట్లో ఎక్కువ లాస్ అవుతుంటారు. ఎంతైనా సరే ట్రెండ్ని క్యాచ్ చేయడానికి అసలు అది ట్రెండ్ ఈరోజు ట్రెండీగా ఉంది మార్కెట్ అని ఎప్పుడు కూడా మనకి ఎప్పుడు అనిపిస్తుంది అంటే మార్కెట్ ఆల్రెడీ 3 PM అయిపోయిన తర్వాత అనిపిస్తుంది, అబ్బా ఎంత ట్రెండీగా ఉంది ఈరోజు మార్కెట్, అనవసరంగా లాస్ పెట్టుకున్నానే అనిపించి 3 PMకి చేసేటువంటి లాస్ ప్రాఫిట్ చూడండి. మరికొంతమంది ఏం చేస్తారు తెలుసా, 6 గంటల సేపు కష్టపడి కాతో కొంత ప్రాఫిట్ సంపాదించుకొని 3 PM మూవ్లో మొత్తం పెట్టేస్తారు. 3 PM మూవ్లో మొత్తం పెట్టేస్తారు. ఆ వచ్చిన ప్రాఫిట్ అలా పోయి మళ్ళీ లాస్కి వచ్చేస్తారు. ఆ రోజంతా సైకాలజీ ఎలా ఉంటుంది చెప్పండి, కంప్లీట్గా ఖరాబ్ అయిపోద్ది, మొత్తం బ్యాడ్ అయిపోద్ది. ఓకే, అందుకని ఏంటంటే లాస్ అయినా ప్రాఫిట్ అయినా మీరు యాక్సెప్ట్ చేయడం నేర్చుకోండి. ఎన్ని ట్రేడ్లు చేయాలి, నేను 4 ట్రేడ్లు ఇస్తాను, 5 ట్రేడ్లు ఇస్తాను, 10 ట్రేడ్లు ఇస్తాను, బట్ మీరు ఎన్ని ట్రేడ్లు చేయాలి, ఎంత లాస్ పెట్టుకోవాలనేది మీ చేతుల్లో ఉంది. ఎందుకంటే అందరూ నేను ఇచ్చినప్పుడు అందరూ తీసుకోవట్లేదు. కాబట్టి మీరు ఎన్ని ట్రేడ్లు తీసుకోవాలి అనేది మీరు ఒకసారి ఫిక్స్ అయి ఉండాలి. లేదనుకోండి అలా లాస్ అవుతూనే ఉంటారు. ఈ లాస్ రికవరీ చేయడానికి ప్రాఫిట్ వచ్చినా సరే హోల్డ్ చేసేటువంటి ధైర్యం ఉండదు. ఎందుకంటే ఆల్రెడీ లాస్ వచ్చి ఉన్నాం కాబట్టి లాస్ కోసము లాస్ మైండ్లో ఉండిపోద్ది. ప్రాఫిట్ వస్తే చాలా చిన్న ప్రాఫిట్ చూపించగానే మనం వెంటనే ఎగ్జిట్ అయిపోతాం. అది అక్కడి నుంచి అలా వెళ్ళిపోతూనే ఉంటుంది. అప్పుడు సరిగ్గా టాప్లో మళ్ళీ ఎంటర్ అవుతాం, అది పడిపోద్ది కరెక్ట్గా. అందుకే ప్రాఫిట్ వచ్చినప్పుడు ట్రైల్ చేసుకుంటూ వెళ్ళాలి, టీఎస్ఎల్ పెట్టుకుంటూ వెళ్ళాలి. వన్స్ మీ ప్రాఫిట్ అనేది 1:1కి వెళ్ళిపోయింది అనుకోండి, మీరు సేఫ్ జోన్లోకి వచ్చేసినట్టే. సేఫ్ జోన్లోకి వచ్చేసినట్టే. మార్కెట్లో మీరు 100 తీసుకున్నారు, 80 ఎస్ఎల్ పెట్టారు, ఎంట్రీ 100 అంటే 20 పాయింట్ల ఎస్ఎల్ ఉంది. ఎప్పుడైతే 120కి వెళ్ళిపోయిందో మీరు 100 దగ్గరికి టీఎస్ఎల్ మార్క్ చేయాలి, ట్రైల్ చేసేయాలి ఎస్ఎల్ని. ఇప్పుడు సేఫ్ జోన్లో ఉన్నారనమాట. అంటే ఒకవేళ రివర్సల్ అయిపోయినా మీకు 100కి 100 మీ ప్రీమియం మీకే ఉంటుంది. అంటే నో లాస్ నో ప్రాఫిట్. సో అందుకని ఏంటంటే ఎప్పుడు కూడా టీఎస్ఎల్ 120 నుంచి 140కి వెళ్ళగానే 20 పాయింట్స్ లాక్ చేయాలి, 140 నుంచి 160కి వెళ్ళగానే 40 పాయింట్స్ లాక్ చేయాలి. లేదు 1:3 అయిపోయింది అనుకుంటే ఎగ్జిట్ అయిపోవాలి. అలా ట్రైల్ చేసుకుంటూ వెళ్ళాలి. అంతేకాని కొంచెం ఏదో రాగానే బయటకు వచ్చేద్దాం ఎగ్జిట్ అయిపోదాం అన్నట్లు ఉండకండి. అలా ఉండడం వల్ల ఏమవుతుందంటే లాస్ వచ్చినప్పుడు కూడా అలాగే ఎగ్జిట్ అవ్వాలి. మీరు లాస్ను కూడా అలాగే ఎగ్జిట్ అయ్యే మనసు ఉండాలి మీకు. చిన్న లాస్ వచ్చింది కదా ఎగ్జిట్ అయిపోతాను, అంతేకప్ప ఇది రివర్సల్ అవ్వకపోతుందా, బుక్ చేస్తే అనవసరంగా లాస్ బుక్ అయిపోద్ది అనేటువంటి మైండ్ సెట్తో కూర్చొని ఉండకూడదు. అలా దానివల్ల ఏంటంటే ప్రాబ్లం అవుతుంది, క్యాపిటల్ అనేది వైప్ అవుట్ అయిపోద్ది.
మీ దగ్గర 10 లక్షలు వేసుకోండి, 5 లక్షలు వేసుకోండి, మార్కెట్కి నథింగ్. మీ ల్యాక్స్ క్రోర్స్ వాళ్ళకే దిక్కులేదు, కోట్లలో వేసిన వారికి దిక్కులేదు క్యాపిటల్. సో సైడ్ వేస్ మార్కెట్లో ట్రేడ్స్ తక్కువ చేయాలి, ట్రెండీ మార్కెట్లో ట్రేడ్స్ ఎక్కువ చేయాలి. ఈ మనస్తత్వం ఏదైతే ఉంటుందో ఇది ఆపేసేయాలి. ఎప్పుడు కూడా సైడ్ వేస్లో ఉన్నా, ట్రెండీగా ఉన్నా మనము మన లిమిట్లో ఉండాలి. మన లిమిట్లో మనం ఉన్నప్పుడే మన ప్రాఫిట్ అండ్ లాస్ కూడా మన లిమిట్లో ఉంటుంది. ఎప్పుడైతే మీరు ప్రాఫిట్ అండ్ లాస్ విషయంలో మీరు లిమిట్లో ఉంటారో, ప్రాఫిట్ కూడా లిమిటే, లాస్ కూడా లిమిటే, అప్పుడే మీ క్యాపిటల్ అనేది స్లో అండ్ స్టడీగా గ్రో అవుతూ ఉంటుంది. సో డిఫరెంట్ ఇండికేటర్స్, డిఫరెంట్ ఇవన్నీ కూడా వాడడం కాదు. కానీ సింపుల్గా ఈరోజు మనం తీసుకునేటువంటి టాపిక్స్లో, ఈరోజు మనం మాట్లాడుకునేటువంటి టాపిక్స్లో మెయిన్లీ ఇంట్రాడే గురించి చాలామంది అడిగారు. మీకు చూద్దాం, పోల్ పెట్టాను, 2 పోల్స్ పెట్టాను. వాట్ ఈస్ ద టాపిక్ వీ డిస్కస్ టుడే అంటే ఈరోజు ఇంట్రాడే గురించి ఎక్కువ మంది మాట్లాడమని చెప్పారు. ఇంట్రాడే తర్వాత ఎఫ్ఎన్ఓ. ఈ ఇంట్రాడేలోని మరలా ఏం చేయాలి అంటే ఎఫ్ఎన్ఓ 26%, స్టాక్స్ ఏమో 20%, టెక్నికల్ అనాలిసిస్ ఏమో మీకు ఒక టెక్నికల్ 20%, ఎఫ్ఎన్ఓనేమో 35% మాట్లాడమని చెప్పారు. సో ఎఫ్ఎన్ఓ అండ్ టెక్నికల్ అనాలిసిస్ ఈ రెండింటి గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. క్లియర్? ఓకే సార్. ఓకేనా? సో వెల్కమ్. స్ట్రాటజీస్ ఏమైనా ఇవ్వండి సార్, అలా లాస్ రాకుండా. నో స్ట్రాటజీస్ సార్, నో స్ట్రాటజీస్. టెక్నికల్ మాట్లాడుకున్నప్పుడు టెక్నికలే, ఎఫ్ఎన్ఓ నుంచి మాట్లాడినప్పుడు ఏది మాట్లాడాలో అదే. స్ట్రాటజీస్ మీరు ఫాలో అవ్వాలి. స్ట్రాటజీస్ కుప్పలుగా ఉన్నాయి. ఏ స్ట్రాటజీ మీరు ఫాలో అవ్వాలో మీరు మాట్లాడుకోండి, మీరు డిసైడ్ చేసుకోండి దాన్ని. నేను ఇవ్వడం కాదు, నేను లైవ్లో పొజిషన్స్ ఇస్తాను అంతే. బట్ ప్రతిరోజు ఏ స్ట్రాటజీ తీసుకోవాలో మీరు ముందు బ్యాక్ టెస్ట్ చేసుకొని, నేను ఇచ్చినటువంటి స్ట్రాటజీలో ఏదో ఒక స్ట్రాటజీ మీద ఫిక్స్ అయ్యి ఉండండి. ఓ మంత్ అంతా ఒకే స్ట్రాటజీ మీద ఫిక్స్ అయ్యి ఉండండి. ప్రాఫిటబుల్గా లేకపోతే చెప్పండి నన్ను. ఒక మంత్ అంతా కూడా మీరు ఖచ్చితంగా ఒకే స్ట్రాటజీని మీరు నమ్ముకుంటే 100కి 500% మీరు ప్రాఫిటబుల్గా ఉంటారు. సో నేను ఇంకా మీకు మాట్లాడడానికి నేనైతే ఛాన్స్ ఇవ్వట్లేదు ప్రజెంట్ మన టాపిక్లోనికి మనం వెళ్ళిపోదాం. ఓకేనా? టాపిక్లోనికి వెళ్ళిపోదాం. ఎందుకంటే ఈరోజు ఎఫ్ఎన్ఓ గురించి అండ్ టెక్నికల్ అనాలిసిస్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. ఎఫ్ఎన్ఓలో ట్రేడ్ ఎలా చేయాలి, టెక్నికల్ అనాలిసిస్ని ఎలా చూడాలి, వీటన్నిటిని కూడా మనము జాగ్రత్తగా మనసు పెట్టి ఆలోచన చేద్దాం. ఓకేనండి? సో మీరందరూ కూడా నోట్స్, పెన్ను, పేపర్ అన్ని తెచ్చుకున్నారని అనుకుంటున్నాను. ఖచ్చితంగా మీరందరూ కూడా జాగ్రత్తగా విని దాని ప్రకారంగా ట్రేడ్ చేయడానికి ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ అనేది మెయిన్ అండి. చాలామంది ప్రాక్టీస్ని కూడా ఏం చేస్తారంటే రియల్ మనీతో చేస్తున్నారు. కొత్త వాళ్ళు రియల్ మనీతో ప్రాక్టీస్ చేసే బదులు రియల్ మనీని ఏదైనా స్టాక్స్లో పెట్టుకోండి. అందాక కొన్ని రోజులు స్టాక్స్లో పెట్టేసుకున్నారనుకోండి, మీ అమౌంట్ ఏమవుతుందంటే బ్లాక్ అయిపోయి ఉంటుంది. కాబట్టి ట్రేడ్ చేయడానికి ఇమీడియట్గా మీరు సెల్ చేసినా ఆ అమౌంట్ వెంటనే రాదు, తర్వాత రోజు కానీ రాదు అది. సో ఆ కొద్ది రోజుల వరకు మీరు స్టాక్స్లో పెట్టుకొని అమౌంట్ని బ్లాక్ చేయండి కావలిస్తే, లేదా విత్డ్రా పెట్టేసుకొని బ్యాంక్ అకౌంట్లో వేసుకోండి. మీరు ఏం చేయాలంటే రియల్ మనీతో కాకుండా పేపర్ ట్రేడింగ్తో మీరు ప్రాక్టీస్ చేయాలి. పేపర్ ట్రేడింగ్తో ప్రాక్టీస్ చేయండి. ఎంతలో చేస్తారో చేయండి. మీరు రియల్ మనీలో ఎన్ని లాట్లు అయితే చేస్తారనుకుంటారో అన్నే లాట్స్ మీరు పేపర్ ట్రేడింగ్లో కూడా వేసి మీ ఎమోషన్స్ ఎలా ఉంటున్నాయి, సడన్గా మీరు 1 లాట్ నుంచి 10 లాట్లు వేసేస్తున్నారా, 10 లాట్ల నుంచి 100 లాట్లు వేసేస్తున్నారా అంటే మీ ఎమోషన్స్ అనేవి, మీ మూడ్స్ అనేవి కరెక్ట్గా లేదు. మీ మూడ్ స్వింగ్స్ అనేవి సరిగ్గా లేవు. కాబట్టి మీరు స్టేబుల్ అవ్వాలి. మీ మైండ్ సెట్ అనేది ఎప్పుడైతే స్టేబుల్ అవుతుందో, ఈ స్టేబుల్ అయినటువంటి మైండ్ సెట్ మిమ్మల్ని ప్రాఫిటబుల్గా ఉంచుతుంది. మీకు తెలుసా, స్టాక్ మార్కెట్లో ప్రాఫిటబుల్ అవ్వాలంటే 95% మీకు మైండ్ సెట్ అండి. ఓకే, ఓన్లీ 5% మాత్రమే ట్రెండ్, టెక్నికల్ అనాలిసిస్ ఇవన్నీ కూడా మిమ్మల్ని ప్రాఫిటబుల్గా ఉంచుతాయండి. ఇవన్నీ కూడా 95% మీ మైండ్ సెట్టే. మీ మైండ్ సెట్ బాగోకపోతే ఆ రోజు ట్రేడ్ చేయడం మానేయాలి. మీరు లాస్లో ఉన్నప్పుడు ట్రేడ్ చేయడం మానేయాలి. కొన్ని రోజులు ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ మీద ఫోకస్ చేయాలి. ఇన్వెస్ట్మెంట్ 1 lakh 2 lakhs పెట్టారనుకోండి, పెంచుకుంటూ వెళ్ళారు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ట్రేడింగ్ చేసే వాళ్ళు ఏం చేస్తారంటే కొన్ని ఒకేసారి 1 లక్ష 2 లక్షలు పట్టుకొని రారు. ఒక 20,000 10,000 తెస్తారు. ఇది లాస్ అయిన తర్వాత మళ్ళీ ఇంకో 10,000 తెస్తారు. ఇది లాస్ అయిన తర్వాత మళ్ళీ ఇంకో 10,000 తెస్తారు. ఇది లాస్ అయిన తర్వాత ఇంకో 10,000 తెస్తారు. ఇలా కాదు, 40,000 లాస్ అయ్యాను కదా, ఇంకో 40,000 వేసేద్దాం, ఒకేసారి అన్నీ కూడా రికవరీ చేసేద్దాం అనుకొని
మొత్తం టోటల్ 80,000 లాస్. అదే 10,000 ఏదైతే పెట్టారో వీటిని ఇన్వెస్ట్ చేసుకుంటూ వచ్చారనుకోండి, మీ ఇన్వెస్ట్మెంట్ ఎంత వచ్చి ఉండేది? 80K ఇన్వెస్ట్మెంట్ వచ్చేది. మీ లాస్ రాని ప్రాఫిట్ రాదు, లాస్ రాదు ప్రాఫిట్ రాదు స్టాక్స్లో, వదిలేయండి. లాసు ప్రాఫిట్ అనేది వదిలేయండి. కానీ అప్పుడప్పుడు లాస్ వచ్చినా మీరు హోల్డ్ చేయడం వల్ల మీ 80K అనేది మరలా రికవర్ అయిపోద్ది. బట్ ఆప్షన్స్లో అలా ఉండదు కదా. ఆప్షన్స్ అనేవి వీక్లీ ఉంటుంది, మంత్లీ ఉంటుంది, ఎక్స్పైరీ అయిపోతుంటుంది. 1 వీకా 1 మంత్ అని. ఈ ఎక్స్పైరీ లోపలనే మీరు ఏం చేయాలి? దాన్ని ఎగ్జిట్ అవ్వాలి. సపోజ్ మీరు తీసుకున్నటువంటి పొజిషన్ MIS అనుకోండి, ఇంట్రాడే అనుకోండి, అది ఈవినింగ్ 3:20 లోపల 3:19 కల్లా దాన్ని ఎగ్జిట్ చేసేయాలి. మీరు ఎగ్జిట్ చేయకపోయినా వాడే ఎగ్జిట్ చేసేస్తాడు మిమ్మల్ని. కాబట్టి ఏంటంటే ఫస్ట్ మీ దగ్గర ఉన్నటువంటి డబ్బులు మీరు ఏం చేయాలంటే ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసుకోండి. ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసుకుంటే మీకు ఒక పాఠం, మీ కంటికి ఒక నిజం తెలుస్తుంది. స్టాక్ మార్కెట్లో ప్రాఫిట్స్ ఎలా వస్తాయి ఒక నిజం అనేది మీకు తెలుస్తుంది. మీరు ఇన్వెస్ట్ చేసినటువంటి అమౌంట్ మీద డైలీ చూడండి, మీరు 1% to 5% లోపల ప్రాఫిట్ వస్తుంటుంది, అలాగే 1% to 5% లోపల లాస్ వస్తుంటుంది. అంటే వస్తుంటుంది పోతుంటుంది. అప్పుడు మీకు ఒక పాయింట్ అర్థమైపోద్ది. అంటే నేను 1 lakh రూపీస్ నేను ఇన్వెస్ట్ చేస్తే నాకు వచ్చినటువంటి ప్రాఫిట్ లాసు 1 డేలో 1,000 వస్తుంది, ఒక్కొక్కసారి 500 వస్తుంది, ఒక్కొక్కసారి 300 వస్తుంది, ఒక్కొక్కసారి 500 మైనస్ అవుతుంది. అంటే ఇదే ట్రేడింగా అనిపిస్తుంది. అంటే 1 lakh ఇన్వెస్ట్మెంట్ పెడితే ఒక 1000 రూపాయలు రావడానికి రోజంతా కూడా ఎన్ని స్టాక్స్లో పెట్టాల్సి వస్తుందో, ఆ స్టాక్స్ ప్రాఫిట్ ఇస్తున్నాయా లాస్ ఇస్తున్నాయా అలా కళ్ళు ఆర్పకుండా మీరు చూస్తూ కూర్చుంటారు. అలాంటిది FNOలోకి వచ్చేసి మీరు ఇమీడియట్గా మీరు ఏమనుకుంటున్నారు? లక్షకి లక్ష తీయడం ఎలా? గ్యాంబ్లింగ్ అనమాట, అంటే లాటరీ అనమాట. FNO అనేది ఈ మధ్యన బాగా చెప్తున్నారు. FNOని ఎక్కువ గ్యాంబ్లింగ్గా చూస్తున్నారట రిటైలర్స్ అందరూ కూడా, గ్యాంబ్లింగ్ చేస్తున్నారట FNOని. అందుకే అప్కమింగ్ ఫ్యూచర్లో మన FNO ఏమవుతుందంటే ఎక్స్పైరీ రోజున మీకు అమౌంట్ ఎక్కువ అడుగుతాడు. మీ దగ్గర సర్టైన్ ఇంత అమౌంట్ ఉంటేనే కానీ ఇన్ని లాట్లు వేయలేరు అని. అలాగే లాట్ సైజ్ పెంచేస్తున్నాడు. ఇప్పుడు ఎంత 10 lakhs ఉన్నది 30 lakhs వరకు వెళ్ళిపోతుంది. అంటే 1 లాట్ని నువ్వు సెల్ చేసేవాడు, అంటే 3 లాట్స్ని సెల్ చేసేవాళ్ళు ఇప్పుడు 1 లాట్ మాత్రమే సెల్ చేయగలరు. అదే క్యాపిటల్తో 1 లాట్ మాత్రమే సెల్ చేయగలరు. ఇలా ఏం చేస్తున్నాడంటే కంప్లీట్గా చేంజ్ చేసేస్తున్నాడు, సిస్టమ్ను మార్చేస్తున్నాడు. దీనివల్ల ఏమవుతుందంటే చిన్న క్యాపిటల్ ఉన్నవాళ్ళు లాస్ అవ్వకుండా ఉంటారని, స్మాల్ క్యాపిటల్స్ ఉన్నవాళ్ళు లాస్ అవ్వకుండా ఉండాలని మనకు సెబీ న్యూస్ రెగ్యులేషన్స్ని తీసుకొని రాబోతుంది. సో మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సెబీ ఆలోచించేది మన కోసమే. మనము ఇన్వెస్టర్స్లా ఉండాలి, ట్రేడర్స్ కాదు. సెబీ అంటుంది ఏంటంటే మీరు ట్రేడర్స్ కాదు, ఇన్వెస్టర్స్లా ఉండండి, ఇన్వెస్ట్ చేయండి, ట్రేడింగ్ చేయకండి. ఇన్వెస్ట్ చేస్తే మీ క్యాపిటల్ అనేది స్లోగా గ్రో అవుద్ది, బట్ సెక్యూరిటీ ఉంటుంది ఇక్కడ మీకు. ఈ ఇన్వెస్ట్మెంట్ కూడా ఎలా చేస్తాం? మనం పెన్నీ స్టాక్స్లో చేస్తాం. పెన్నీ స్టాక్స్ 2 రూపాయల స్టాకు, 3 రూపాయల స్టాకు, 5 రూపాయల స్టాకు, 80 పైసల స్టాకు. మొన్న ఒకరు మెసేజ్ పెట్టారు నాకు, సార్ 85 పైసా ఉంది సార్, ఈ స్టాక్ నేమ్ చెప్పండి సార్ ప్లీజ్ అంటున్నాడు ఆయన. అంటే మెసేజ్ చూశాడు, ఎందులోనూ మెసేజ్ వచ్చింది, ఇన్స్టాగ్రామ్లోనూ ఫేస్బుక్లోనూ మెసేజ్ చూసి ఆ సార్ మెసేజ్ పెట్టారు నాకు, సార్ ఈ 85 పైసా ఉన్న స్టాక్ ఏదో నాకు చెప్పండి సార్ అర్జెంట్గా అంటున్నాడు ఆయన. అంటే ఈ 85 పైసా ఉన్నటువంటి స్టాక్లో ఒక 10,000 పెట్టేసాం అనుకోండి, ఏమనుకుంటారు? 10,000 పెట్టేస్తే నేను కోటీశ్వరుని అయిపోతాను అంటే మరి మిగిలిన వాళ్ళందరూ కూడా పిచ్చోళ్ళు అనమాట. 85 పైసా ఉన్నది 0 పైసా అవ్వడానికి రెడీగా ఉందని అర్థం. అక్కడ మీ 10,000 కూడా మొత్తం పోతాయి. పెన్నీ స్టాక్స్ ఆలోచించకండి. స్టాక్స్ పెద్దవి ఉన్నాయనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 5,000 రూపాయలు ఉంది ఒక స్టాక్ వాల్యూ, మీ దగ్గర ఉన్న క్యాపిటల్ అంతా 10,000 అనుకుందాం. మీ దగ్గర ఉన్న క్యాపిటల్ అంతా 10,000 అనుకుందాం. 5,000 ఉన్నటువంటి స్టాక్ 300 పాయింట్లు 200 పాయింట్లు పెరుగుతుందండి. ఈ 85 పైసలు ఉన్నటువంటి స్టాకు 85 నుంచి 90 పైసల కంటే ఎక్కువ పెరగదు, ఒక్కొక్కసారి అది కూడా పెరగదు, లేదా 95 పైసల కంటే ఎక్కువ పెరగదు. అది పర్సంటేజ్లో చాలా ఎక్కువ కావచ్చు, బట్ మీరు బుక్ చేసుకునేటప్పుడు అది బుక్ చేసుకోవడానికి కూడా మీకు అవకాశం ఇవ్వదు. అక్కడ ఉండరు, సెల్లర్స్ ఉండరు, మీకు ప్రాఫిట్ చూపిస్తుంది బట్ సెల్లింగ్ అవుతుంది. అందుకే కొన్ని చూడండి, అప్పర్ సర్క్యూట్స్ లోయర్ సర్క్యూట్స్ ఉంటాయి. ఈ అప్పర్ సర్క్యూట్ లోయర్ సర్క్యూట్స్ కొట్టుతున్నప్పుడు పెన్నీ స్టాక్స్లో
మీరు ఎగ్జిట్ అవుదాం ప్రాఫిట్ బుక్ చేసుకుందాం అనుకున్నా సరే మీకు బుక్ అవ్వదండి. ఎందుకంటే మార్కెట్ ఓపెన్ అవ్వడం 5% అప్ సైడ్ కానీ 5% లో సైడ్ కానీ మీకు అవి ఓపెన్ అవుతాయి. ఇంకా మీరు సెల్ చేసేది ఎప్పుడు? డౌన్కి వచ్చినా 5% డౌన్కి వస్తూ అలా వచ్చేస్తూ ఉంటాయి. అప్కి వెళ్ళినా 5% వెళ్ళిపోతూ ఉంటాయి. ఇంకెప్పుడు మీరు ఎగ్జిట్ అవుతారు? మీ కంటికి ప్రాఫిట్ కనబడుతుంది అంతే, అట్లీస్ట్ బుక్ చేసుకోవడానికి కూడా ఉండదు. అందుకే పెన్నీ స్టాక్స్ని అవాయిడ్ చేయండి. అందరూ కూడా ఈ విషయాన్ని మాత్రం మర్చిపోకండి. ఇన్వెస్ట్మెంట్ చేసి ట్రేడింగ్ చేస్తే ఆ మజానే వేరు. అంటే ఇన్వెస్ట్మెంట్ ఎలా పెరుగుతుంది, మన ట్రేడింగ్లో మనకి ఎలా రిటర్న్స్ వస్తున్నాయి, ఇన్వెస్ట్మెంట్లో రిటర్న్స్ ఎలా ఉన్నాయి, ట్రేడింగ్లో రిటర్న్స్ ఎలా ఉన్నాయి, ఈ రెండింటిని మీరు కంపేర్ చేసుకుంటూ వెళ్తే ఇదేమో 1%, 2% ఉంటుంది. ఇక్కడేమో మనం 10% వచ్చినా సాటిస్ఫై అవ్వము, 20% వచ్చినా సాటిస్ఫై అవ్వము, 50కి 50% వచ్చినా ఇంకా కావాలంటాం. దీన్ని ఏమంటారు? ఇది శాడిజం, కక్కుర్తి అంటారు దీన్ని. అందుకే 50% కోసం నువ్వు ఆశిస్తున్నావు అంటే నీ క్యాపిటల్లో 50% లాస్ చేసుకోవడానికి కూడా నువ్వు రెడీ అయిపోయావని అర్థం అక్కడ. 20% నువ్వు ఆశించావంటే నీ క్యాపిటల్లో 20% పోగొట్టుకోవడానికి నువ్వు రెడీ అయిపోయావని అర్థం అక్కడ. అందుకే ఫస్ట్ ఇన్వెస్టర్గా మారండి మీరు. ఎప్పుడైతే ఇన్వెస్టర్గా మారుతారో, ఇన్వెస్ట్ చేయడానికి ఏమున్నాయి? స్టాక్స్ ఉన్నాయి, మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి, ఈ మధ్య రీసెంట్గా చేశాను ఈటీఎఫ్స్ ఉన్నాయి, ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్. ఇవి మాత్రం కాకుండా ఇంకా స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్, ఈటీఎఫ్స్, ఇంకా చాలా రకాలైన కొన్ని మెథడ్స్ ఉన్నాయి. వాటిలో ఇన్వెస్ట్ చేసుకోండి. మీరు మంచి కంపెనీ చూసుకో స్టాక్లో ఇన్వెస్ట్ చేయండి, లేదా మంచి మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసుకోండి, మంచి ఈటీఎఫ్స్లో ఇన్వెస్ట్ చేసుకోండి. మీరు నిద్రపోతున్నా సరే, అర్ధరాత్రి మీరు పడుకున్నా సరే మీకు ప్రాఫిట్స్ అనేవి తెచ్చిపెడతాయి ఇవి. బట్ ఆప్షన్ ట్రేడింగ్ చేశారనుకోండి, ఆప్షన్ బయింగ్ చేశారనుకోండి, లేదా ఆప్షన్ సెల్లింగ్ చేశారనుకోండి. ఈ మధ్య ఆప్షన్ సెల్లింగ్ కూడా చాలా భయం అయిపోయింది, నైట్ మేర్లా మారిపోయి నిద్రలో కూడా భయం వేస్తుంది. అంటే బీటీఎస్టీ తీసుకుంటున్నాం మనం, లేదా ఒక స్ట్రాటజీ వేస్తున్నాం. ఆ స్ట్రాటజీ సడన్గా ఒక 200 పాయింట్లు, 300 పాయింట్లు, 400 పాయింట్లు మార్కెట్ ఓవర్ నైట్లో చేంజ్ అవ్వడం వలన మనం అసలు ప్రాఫిట్ బుక్ చేసుకోవడానికి కానీ, లేదా లాస్ని డిఫైన్ చేసుకోవడానికి కానీ అస్సలు మీకు ఛాన్స్ కూడా ఇవ్వట్లేదు మార్కెట్. ఒక్కొక్కసారి చూస్తుంటే విరక్తి వచ్చేస్తూ ఉంటుంది మార్కెట్లో. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి అన్నమాట. ఓకే, క్లియర్? ఇప్పుడు మనము